బ్రో, 'హరిహర వీరమల్లు' సినిమా కోసం అయితే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బట్ సినిమా మాత్రం పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. అండ్ ఫైనల్‌గా జూలై అని అంటున్నారు. సో డేట్ ఏమైనా కన్ఫర్మ్ అయిందంట? నిజంగా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా టీం మీద మాత్రం చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు సినిమా కోసం వెయిట్ చేయించారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి లేదు, సినిమా ఇక్కడ వెయిట్ చేయడం పాయింట్ పక్కన పెట్టేస్తే వర్క్ జరుగుతుందని చెప్తే ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉంటాడు. అది కాదు పాయింట్ ఇక్కడ. మీరు నచ్చినప్పుడు ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసి ఈరోజు పక్కా సినిమా వస్తుందని చెప్పేస్తే ఫ్యాన్స్ మైండ్ సెట్ ఎలా అయిపోతుంది అంటే అరే సినిమా వస్తుంది కదా చూద్దాం ఒక ఎగ్జైట్మెంట్లో ఉంటారు. అదే ఇప్పుడు టీం వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. పలానా డేట్ చెప్పినా మనము అప్పటి వరకు పని అయిపోతుందా లేదా, అది పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఈ టైం వరకు ఇది అయిపోతాయి అని చెప్పేసి. సో వాళ్ళకి ఐడియా ఉన్నప్పుడు కూడా ఆ టైం వరకు సినిమా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ కావని తెలిసి కూడా ఒక డేట్ అనేది ఇస్తున్నారు. సో అయినప్పటికీ కూడా ఇంకా ఆ డేట్ దగ్గరకు వచ్చేసరికి ఓకే ఇక రావట్లేదు, పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇట్లా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు కాదు, 10 సార్లు కాదు, 14 సార్లు సినిమాని పోస్ట్పోన్ చేశారు. అది ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా కూడా ఇంకా ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు. చూసి 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 మాకే అసలు ఇంట్రెస్ట్ పోతుంది సినిమా మీద. ఆల్రెడీ ఇంకా పోయింది, మాకు చూడాలని కూడా అనిపించట్లేదని కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కావచ్చు, ఆ సినిమా ఎన్నిసార్లు ఆశ చూపించినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఒక డిసప్పాయింట్ వస్తుంది, ఇంకా వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇప్పుడైనా ఈ జూలై 24కి సినిమా ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. మరి 24th కూడా వస్తుందా లేదా, మళ్ళీ ఆ డేట్ వచ్చేసరికి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే ఇంకా మేము మొత్తానికి ఇంకా సినిమా చూడం. మేము మీరు ఖచ్చితంగా ఆ రోజు వేరే డేట్ ఏది ఇచ్చినా కూడా మేము అసలు మొత్తం బాయ్కాట్ చేస్తామని కూడా స్వయంగా ఫ్యాన్సే చెప్తున్నారు. అంటే అంత కోపం మీద ఉన్నారు. ఎందుకంటే ఆయన నుంచి ఒక సినిమా రాక ఎన్ని సంవత్సరాలు అయింది. ఆయన తెర మీద చూడడానికి చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మొన్న జూన్ 12th అన్నారు. ఆ రోజు కోసం చాలామంది సెలబ్రేషన్స్కి రెడీ అయ్యారు. వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే థియేటర్ల దగ్గర ఇలాంటి వాతావరణం ఉంటుందో అందరికీ తెలుసు. అందుకోసమని అది ఇంకా వేరే ఏ హీరో ఉన్నా కూడా ఈయనకు పోటీగా ఎవరు తీసుకురారు సినిమాని. ఆ విధంగా సెలబ్రేషన్ చేస్తారు. వాళ్ళ ఈలలు కావచ్చు, టపాకాయలు కాల్చడం కావచ్చు, లేకపోతే పాలాభిషేకాలు కావచ్చు. సో ఘోరంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఆఫీస్ ఉన్న వాళ్ళు కూడా ఈయన సినిమా వస్తుందంటే ఆ రోజు లీవులు పెట్టుకుంటారు. మొన్న కూడా అదే పని చేశారు. సో లాస్ట్కి వచ్చేసరికి ఇంకా పోస్ట్పోన్ అని చెప్పారు. సో ఈ విధంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు మాత్రం చాలా కోపంగా ఉన్నారు. మొత్తానికి కొంచెం అయితే ఇప్పుడు కూల్ అయ్యారు. జూలై 24th అని చెప్పేసరికి మరి 24th అయినా ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేయండి. ఇంకా ఈ ఒక్క డేట్ కనుక మీరు ముందుకు మళ్ళీ పోస్ట్పోన్ చేస్తామని చెప్పారనుకో ఇంకా మొత్తానికి మేము చూడం సినిమాని బాయ్కాట్ చేస్తామని కూడా చెప్తున్నారు. చూడాలి మరి 24th కన్నా సినిమా వస్తుందా రాదా అని చూద్దాం. మరి ఇంకా ఫ్యాన్స్ని ఇప్పటికే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. మరి ఫైనల్గా అన్న జూలై మంత్లో అన్న సినిమా రిలీజ్ అయితే మాత్రం చూడాలి. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఓజీ సినిమా ఉంది. అవును. సో ఒకవేళ ఇది కానీ పోస్ట్పోన్ ఆగస్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ ఓజీ పోస్ట్పోన్ అవుతుంది. ఫ్యాన్స్ ఇంకా డిసప్పాయింట్ అవుతారు. సో వెయిట్ చేసి చూద్దాం.